12 సంవత్సరాలు వ్యక్తి కోసం ఏడ్చారు. ఆయన ఏ మాట పట్టుకుంటే ఆ మాట మీద గెలిచారు. అలాగే ఆయన ఏ చోట పార్టీ ప్రచారం కోసం కానీ పార్టీ మీటింగ్ కోసం పెడితే అక్కడ ఫస్ట్ నుండి మా సందర్భంతో తెలియం. అన్నను అడిగింది ఎన్నాళ్ళకి ఒకటే ఎంతో బాధపడ్డాం. ఆయన ఎంత కష్టపడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు, శరీరంగా మొత్తం ఆయన ఓపిక లేకపోయినా కానీ అనారోగ్యంతో బాధపడ్డా కానీ ఆయన గురించి మేము పూజలు చేసాం, ఎన్నో మొక్కలు పుట్టుకున్నాం, ఎన్నో కోరికలు, ఎన్నో వ్రతాలు చేసాం. ఆయన బాగుండాలి, ఆయన ఆరోగ్యం బాగుండాలి. ఈనాటికి మా కోరిక తీర్చాడు. 12 సంవత్సరాలకి ఈ హిట్ ఇచ్చాడు. ఇంకా 12 సంవత్సరాలు కాదు, ఇంకా 20 సంవత్సరాలు కానీ ఈ సినిమా గురించి చరిత్ర చెప్పుకుంటుంది. చరిత్ర చెప్పుకుంటే సినిమా ఇచ్చాడు. అది చాలా. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము. ఈ రోజు మాకు పవన్ కళ్యాణ్ అభిమానులే కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి పెద్ద పండుగ లాంటిది. ఎందుకంటే మాకు 12 ఏళ్లకు పుష్కరాలు వస్తాయి చూసారా, పుష్కరాలు వస్తాయి. ఈసారి పుష్కరాలు వస్తున్నాయి. మళ్ళీ నెక్స్ట్ 12 సంవత్సరాలు కాదు కదా, ఎనీ టైం ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారి సినిమా కానీ రాజకీయం కానీ ప్రతి ఒక్కటి ఏదన్నా ఆయనకు మించి ఎవ్వరు సాటలేరని ఈ సందర్భంగా చెప్తున్నాను. మరొకటి ఫ్రాన్స్, నేను దండంపేట చెప్తున్నాను. నేను మల్కాజ్గిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ని. ప్రతి ఒక్కరికి అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నా శిరస్సు ఉంచి చెప్తున్నాను, మీరందరూ ఇదే విధంగా పార్టీ కూడా ముందుకు తీసుకెళ్తే ఎంతో బాగుంటది. ఆయన మనం ఒక సీఎం లెవెల్లో తెలంగాణలో కూడా సీఎం లెవెల్లో చూసుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.